K2 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మర్రికల్లో ఘనంగా జాతీయ రైతు మహోత్సవం. తప్పులు లేని ఓటర్ జాబితాను రూపొందించాలి. రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ బి బాలా మాయాదేవి. చెత్తాచెదారంతో ధన్వాడ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల పట్టించుకోని అధికారులు. బిల్డింగ్ పైకి ఎక్కి యువకుడు హల్చల్. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలకు సిద్ధమైన సిఎస్ఐ చర్చ్. ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్. జాతీయ రైతు మహోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మర్రికల్ మండల కేంద్రంలో శ్రీవాణి ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. రాబోయే తరాన్ని వ్యవసాయానికి వేదికగా మార్చి రైతు ఆదర్శ జీవనాన్ని పరిచయం చేయవలసిన బాధ్యతపై పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన చేశారు. రైతు దినోత్సవం సందర్భంగా శ్రీవాణి స్కూల్ విద్యార్థుల చేత ర్యాలీ మరియు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. రైతులను జీవితంలో ఏ విధంగా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో అనేది మా విద్యార్థుల చేత నిర్వహించడం జరిగింది. ముందు కూడా రైతుకు గిట్టుబాటు ధర రావాలని, తర్వాత రైతుకు కష్టాలని ఉండొద్దని ఈ ప్రదర్శనలో చూపించడం జరిగింది. జనవరి 1, 2025 ఆధారంగా చేస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా తప్పులు లేని ఓటర్ జాబితాను రూపొందించాలని నల్గొండ జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ బి బాలా మాయాదేవి అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ప్రత్యేక ఓటరు జాబితాపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. అక్కడ ఎక్కువ మంది ఎస్టీస్ ఉండడం వల్ల కావచ్చు. జనరల్గా టెండెన్సీ ఏంటంటే మ్యామ్ 18-19 వయసు నిండిన వాళ్ళు కూడా పెళ్ళి అయిన తర్వాత ఎట్లాగో సర్నేమ్ మారుతుంది కదా, కాబట్టి ఇప్పుడు ఎందుకు నమోదు అవ్వాలి. దే హ్యావ్ దోస్ థింగ్ ఇన్ మైండ్. సో దే డోంట్ ఎన్రోల్ ఓన్లీ తెలిసే ఆ పెళ్ళి తర్వాత చేసుకుంటామని ఒక చైల్డ్ మ్యారేజ్ చేసేది లేదు కదా ఇప్పుడు మంచి సో ఇక్కడ బల్క్ అప్లికేషన్స్ అలాంటివి రిసీవ్ చేసుకోలేదు. ఆన్లైన్ అయినప్పటి నుంచి కొంచెం ఆ ప్రాబ్లం మనకు ప్రెజర్ అనేది తగ్గింది మేడం. వాస్తవానికి అంతకుముందు ఉండేది, ఆన్లైన్ అయితే ఆన్లైన్లో చేస్తున్నాం, ఫిజికల్గా చాలా తక్కువ, ఆఫ్లైన్ చాలా తక్కువ. అందుకనే బల్క్ వెరిఫికేషన్ అయ్యి ఉండేది. ఎస్పెషల్లీ ల్యాండ్ ఇష్యూస్ ఇవి ఉన్నప్పుడు కొద్దిగా ట్రై టు క్లెయిమ్ మిస్టేక్ అండ్ మిస్యూజ్ అది కొంచెం చూసుకోవాలి. కలెక్టర్ మేడం చెప్పినట్టు వీఆర్ ఇన్సిస్టింగ్ ఫర్ పంచాయత్ సెక్రటరీ సర్టిఫికేట్ ఆర్ ఎల్స్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ డెత్ రిజిస్టర్. ఆ ఫైల్లో కూడా పెట్టి లాస్ట్ టైం అయితే చాలా స్ట్రిక్ట్గా వచ్చేది రోజు దే ఆర్ ఫాలోయింగ్ ది సేమ్ థింగ్.
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల చెత్త చెదారంతో పేరుకుపోయింది. పాఠశాలలో స్వీపర్లు ఉన్నా లేనట్టేనని ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రంగా ఉండే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఓ యువకుడు బిల్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మణ్ తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదని గ్రామానికి చెందిన భూమా నవీన్ అనే యువకుడు లక్ష్మణ్ ఇంటిపైకి ఎక్కి హల్చల్ చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నవీన్కు నచ్చజెప్పి కిందికి దించారు. సతన బండి తీయను మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. ఈ నెల 25న క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిఎస్ఐ చర్చ్ను రంగులతో తీర్చిదిద్దారు. చర్చి ఆవరణ విద్యుత్ దీపాలతో అలంకరించారు. నల్గొండ పట్టణంలోని బాలికల కళాశాల వసతి గృహాన్ని, బాలుర కళాశాల వసతి గృహాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి బాలమాయాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. వంటగదిని, విద్యార్థులకు భోజనం వండే బియ్యాన్ని తనిఖీ చేశారు. వంటగదిలో ఈగలు, పురుగుల వంటివి రాకుండా మెస్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులతో సంభాషిస్తూ భోజనం బాగా వండుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని బాగా కష్టపడి చదవాలన్నారు. బ్రేక్ఫాస్ట్ జీరా రైస్ అయిండొచ్చు,
మధ్యాహ్నం డిన్నర్కి ఏముంది ఇప్పుడు పొద్దున్న సాంబార్ పెట్టి సాయంకాలం పప్పు పెట్టడం ఇంకా వెజిటేబుల్ పెట్టించుకుందాం. అంటే ఒక పూట పప్పు ఒక పూట వెజిటేబుల్. మధ్యాహ్నం సాంబార్ వేసారు కదా. బెండకాయ కర్రీ సాంబార్ మధ్యాహ్నం. ఉదయం ఏమో జీరా రైస్కి సాంబార్, మధ్యాహ్నం బెండకాయ కర్రీ సాంబార్ ఉంటుంది. ఈవినింగ్ పప్పు గోంగూర రసము మజ్జిగ. నేనేమంటున్నానంటే పొద్దున సాంబారు మధ్యాహ్నం సాంబారు మళ్ళీ నైట్ ఎందుకు 2 గ్రాములు ఇంకేదైనా పెట్టచ్చు కదా వెజిటేబుల్ అంటున్నా. సరే వాళ్ళకి ఇష్టమా 3 పూట్ల పప్పు తిన్నాం ఇష్టమా అంటున్నారు. మెస్ కమిటీ లేదా ఇక్కడ? ఎవరు ఇన్ఛార్జ్? డిస్కస్ చేసా చెప్పండి. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు మేడం, వాళ్ళ ఒపీనియన్ నీ ఒపీనియన్ సంబంధం లేదు. నీకు ఎట్లా అనిపించి చెప్పండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా ఏంటి? క్వాలిటీ బాగుందా, టేస్ట్ బాగుందా, సరిపోని పెడుతుందా అది చెప్పండి. సాటిస్ఫై అయితే బాగుంది అని చెప్పండి. 15 kgs రైస్ తక్కువ వస్తుంది స్టాక్లో. ఎందుకని హెచ్డబ్ల్యూ 15 kilos తక్కువ వచ్చింది. ఇట్లా వారేసినట్టు బియ్యం కూడా వారేస్తున్నారు కాదు కదా. కౌంట్ సరిగ్గా ఉంది. నెక్స్ట్ టైం మళ్ళీ చేసి వస్తారు చూస్తారు. మీరు కూడా రెండప్పుడు ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం మీ ముందుకు వస్తుంది. చూస్తూ ఉండండి K2 న్యూస్.